హాయ్ మిత్రులారా, నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ విందాం. ఇది తెలివికి మోసానికి మధ్య జరిగిన ఒక పెద్ద పోటీ కథ. అవును, ఈ కథ ఎక్కడ జరిగిందో తెలుసా? విజయనగర సామ్రాజ్యంలో మనందరికీ ఇష్టమైన తెలివైన తెనాలి రామకృష్ణుడి కథ. కరెక్ట్. మరి కథ మొదలుపెడదామా? తప్పకుండా. ఒకానొకప్పుడు హంపి నగరంలోకి ఒక వింత మనిషి వచ్చాడు. వింత మనిషా? అవును, తన దగ్గర ఒక రహస్య శిల ఉందని చెప్పాడు. రహస్యశిల అంటే ఒక మాయరాయి అన్నమాట. అంతే, దానితో పోయిన వస్తువులను కనుక్కోగలనని, ఇంకా భవిష్యత్తు కూడా చెప్పగలనని నమ్మించాడు. ఆ మాట వినగానే ప్రజలందరూ అతని చుట్టూ చేరారు. చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. అవును. అతను చిన్న చిన్న మహిమలు చేస్తూ అందర్నీ నమ్మించడం మొదలుపెట్టాడు. కాని ఇదంతా దూరం నుంచి ఒకరు గమనిస్తున్నారు. ఎవరు? ఇంకెవరు, ఆయనే మన తెనాలి రామకృష్ణుడు. రోజులు గడిచే కొద్దీ ఆ మనిషి కీర్తి బాగా పెరిగిపోయింది. నిజమే, ప్రజలు తమ సమస్యలన్నింటికీ అతని దగ్గరకే వెళ్లడం మొదలుపెట్టారు. ఇది చూసిన రామకృష్ణుడికి ప్రజల అమాయకత్వం చూసి చాలా బాధ కలిగింది. వెంటనే ఈ మోసగాడి ఆట కట్టాలని నిర్ణయించుకున్నాడు. మరి ఏం చేశాడు? నేరుగా చక్రవర్తి కృష్ణదేవరాయల దగ్గరికి వెళ్లాడు. వెళ్ళి ఆ మనిషి నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి తన దగ్గర ఒక మంచి ప్రణాళిక ఉందని చెప్పాడు. చక్రవర్తి ఏమన్నారు? సరే అన్నారు. రామకృష్ణుడి మీద ఆయనకు నమ్మకం కదా. మరుసటి రోజు సభలో రామకృష్ణుడు ఒక ప్రకటన చేశాడు. ఏంటది? తన అందమైన రంగుల చెక్కతో చెక్కిన పక్షిబొమ్మ పోయిందని చెప్పాడు. ఓహో! దాన్ని తన రహస్య శిల సహాయంతో కనుక్కోమని ఆ మనిషికి ఒక సవాల్ విసిరాడు. ఇక్కడే ఉందసలు కథ. అవును. మరి ఆ మనిషి ఏం చేశాడు? అతను తన రాయిని పట్టుకుని కళ్ళు మూసుకుని గట్టిగా మంత్రాలు చదువుతున్నట్టు నటించడం మొదలుపెట్టాడు. చాలాసేపు నటించాడు. కాని పక్షి ఎక్కడుందో చెప్పలేకపోయాడు. అప్పుడు ప్రజల్లో మెల్లిగా అనుమానం మొదలైంది. వాళ్ల నమ్మకం కొంచెం సన్నగిల్లింది. సరిగ్గా అదే సమయానికి తెనాలి రామకృష్ణుడు ఒక చిరునవ్వుతో ముందుకొచ్చాడు. వచ్చి ఏం చేశాడు? అందర్నీ రాజప్రాసాదం యొక్క ప్రవేశద్వారం దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడకా? ఎందుకు? అక్కడ పైనున్న ఒక పాత దీపస్తంభముంది. ఉంది. దాని లోపల నుండి ఆ చెక్క పక్షిని తీసి అందరికీ చూపించాడు. అద్భుతం! అంటే సమాధానం అందరి కళ్లముందే ఉంది. అంతే. అప్పుడు రామకృష్ణుడు ఆ మనిషి మహిమలన్నీ అబద్ధమని వివరించాడు. అతను కేవలం ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నాడని చెప్పాడు. ఆ మోసగాడు వెంటనే పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని సైనికులతన్ని పట్టుకున్నారు. అప్పుడు ప్రజలందరూ తమ తప్పు తెలుసుకున్నారు. తెనాలి రామకృష్ణుడి తెలివితేటలను ఎంతగానో మెచ్చుకున్నారు. చక్రవర్తి కూడా ప్రజలను అంత పెద్ద మోసం నుండి కాపాడినందుకు రామకృష్ణుణ్ణి చాలా అభినందించారు. కళ్లకు కనిపించే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అవును, మన తెలివితో ఆలోచించి నిజానిజాలు తెలుసుకోవాలి. అదే ఈ కథలోని